హాయ్ అండి అందరికీ. ఇంత లేట్‌గా వీడియో పోస్ట్ చేస్తున్నందుకు ఏమనుకోకండి. ఇదైతే 31st నైట్ వ్లాగ్ అనమాట. ఇదైతే ఇంకా రోజు ఈవినింగే నేను కలర్స్ అవి తీసుకున్నాను. ఇంక ముగ్గు వేద్దాం అని చెప్పి. ఇంక తర్వాతైతే ఇంకా రోజు నైట్ 9:30 ఆ టైంకైతే నేను బిర్యానీ తిన్నాను. చికెన్ ఫ్రైతోని చాలా బాగుంది. ఇంకా ఆ రోజైతే మా డాడీ తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే ఇంకా ఆ రోజు తినేసి ఇంకా చర్చికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఫాస్ట్‌గా తినేసి ఇంకా స్నానం అయితే చేసేసాను. ఇంకా స్నానం చేసాక ఇంకా రెడీ అవుతున్నాననమాట. ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇంకా వీడియో పెట్టాను. ఇంకా ఫాస్ట్‌గా అయితే రెడీ అయిపోతున్నాను. ఇంకా ఏమనుకోకండి, ఆ రోజు వ్లాగ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నందుకు నాకైతే వీలవ్వలేదనమాట వీడియోస్ పోస్ట్ చేయడానికి. ఇంకా చాలానే వీడియోస్ ఉన్నాయి, పెడతాను అవి కూడా లైన్‌గా. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఈ 31st నైట్ వ్లాగ్ ఉంది కదా, ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాము అని చెప్పి 2024లో ఇదే వీడియో అనమాట. ఇంకా ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ వేస్ట్ అనిపించి ఇంకా అవి పెట్టలేదనమాట. ఇంక ఈ వీడియో అయితే పోస్ట్ చేద్దామని చెప్పి ఇది చూసాను. ఇంకా నేనైతే ఆ రోజు నైట్ స్నానం అయితే చేసేసి ఇంకా రెడీ అయిపోతున్నాను అనమాట. చర్చికి వెళ్దాము అని చెప్పి. ఫస్ట్ అయితే ఇంకా జడ అయితే వేసుకుంటున్నాను. నాకైతే హెయిర్ స్టైల్స్ పెద్దగా రావు. చాలామంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో అయితే, అక్క మీరు ఎందుకు ఒక్కటే హెయిర్ స్టైల్ వేసుకుంటారు, ఇంకా ఏమన్నా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి. ట్రై చేయొచ్చు కానీ నాకైతే వేసుకోవడం రాదు. ఇది ఒక్కటే వచ్చనమాట, అందుకే ఇదే వేసుకుంటాను. ఇంకా క్లిప్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా జడ అయితే అల్లేసుకుంటున్నాను అనమాట. మీకు హెయిర్ కేర్ వీడియోస్ కూడా కావాలి అంటే కమెంట్ చేసేయండి. నిజంగా చాలా బాగా వర్క్ అవుతాయి నేను వేసుకున్న హెయిర్ ప్యాక్స్ అనేవి. ఎవరికైనా కావాలి అంటే కమెంట్ చేసేయండి. అలాగే చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు కదా, అక్క మీరు ఎందుకు ఇంత ఫెయిర్గా అయిపోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం యూజ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు కదా. మీకు అవన్నీ కూడా కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, ఏం చేస్తున్నాను ఏంటి అని చెప్పి. ఎవరికైనా కావాలి అంటే మీరైతే కమెంట్ చేసేయండి, అక్క వీడియో చేయండి స్కిన్ కేర్ కోసం హెయిర్ కేర్ కోసం అని చెప్పి. నేనైతే వీడియోస్ చేస్తాను, ఎవరైనా కమెంట్ చేస్తే. చాలా బాగా వర్కౌట్ అయింది. నా హెయిర్ అయితే చాలా చిన్నగా ఉండేది కానీ ఇప్పుడు హెయిర్ మరీ గ్రో అవ్వడం అంటే బాగుంది. ఇప్పుడు నేను యూజ్ చేసేదైతే నాకైతే బాగా వర్కౌట్ అయింది. అసలు చాలా బాగా అయితే పొడుగైందనమాట నా జుట్టు. అలాగే కలర్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఏం చేస్తున్నాను ఏంటి అని చెప్పి చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో. కదా ఇంకా జడ కూడా వేసేసుకున్నాను. ఇంకా చూసారు నా జడ. ఫస్ట్ మీకు ఒక ఫోటో కూడా నేను హెయిర్ ఆయిల్ కోసం వీడియో చేసినప్పుడు నా హెయిర్ ఎంత ఉందో అప్పుడు ఫోటో పెట్టాను. అప్పుడు చూసుకుంటే నాకు చాలా బాగా గ్రో అయింది అనిపించింది. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఎవరికైనా కావాలి అంటే హెయిర్ కేర్ వీడియో అండ్ స్కిన్ కేర్ వీడియో అని చెప్పి కమెంట్ చేసేయండి. నేనైతే ఖచ్చితంగా చెప్తాను అడిగిన వాళ్ళందరికీ కూడా. ఇంకా తర్వాత అయితే జడ వేసేసుకొని నేను ఇంకా బాడీ లోషన్ అయితే రాసేసుకుంటున్నాను అనమాట. ఇంక చర్చికి వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది అని చెప్పి. ఇంకా తర్వాత అయితే ఇంకా చున్నీ కూడా వేసేసుకున్నాను. చాలామంది అయితే నన్నైతే కమెంట్ చేస్తున్నారు, అక్క డైలీ వీడియోస్ పెట్టండి అని చెప్పి. అందుకని చెప్పి అయితే ఇంకా నావి ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా నా జడ ఎలా వచ్చిందా అని చెప్పి అద్దం పెట్టి చూసుకుంటున్నాను, బాగానే వచ్చింది అని అనుకుంటున్నాను అనమాట. ఇంకా నేను కూడా హెయిర్ స్టైల్స్ అవి కూడా వేసుకొని మీకు కూడా చూపిస్తాను ట్రై చేసి. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట చర్చికి వెళ్ళడం. ఇంకా మా ఇల్లు అయితే మా ఇంటికి చాలా దగ్గర చర్చ్. ఇంకా మా ఇంటి పక్కనే అనమాట. ఇంకా మా ఇల్లు అయితే ఇదనమాట. మా ఇంటి పక్కనే చర్చ్ ఇది. ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనే లేట్గా వెళ్ళాను ఆ రోజు. ఇంకా మా మమ్మీ డాడీ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా నేనే ఉండిపోయాను అనమాట లాస్ట్కి. ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా చర్చ్కి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు అయితే ప్రేయర్ జరిగింది. తర్వాత అయితే ఇంకా 12 కూడా అయిపోయింది. ఇంకా న్యూ ఇయర్ విషెస్ చెప్పేసుకొని ఇంకా ఇలా ప్రామిస్ కార్డ్ అయితే తీసుకున్నాను. ఇది నా ప్రామిస్ కార్డ్ ఇయర్ వచ్చింది. ఇంకా తర్వాత అయితే ఇంకా చర్చ్ అయిపోయాక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఫ్రూట్స్ ఇచ్చారు, అవి తీసుకొని వచ్చాము. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా ముగ్గులు వేస్తుందనమాట. నాకైతే అస్సలు రావు, చాలా జీరో నాలెడ్జ్ అనమాట. నాకైతే అసలు ముగ్గు ఎలా పట్టుకోవాలో కూడా రాదు. ఇంకా శుద్ధతో అయితే ట్రై చేయగలను కానీ ముగ్గుతో అయితే అస్సలు వేయలేనమాట. మా మమ్మీ అయితే ఇలా సింపుల్గా పెట్టేశారు. దానికి కలర్స్ వేసుకున్నా బాగుండేది నేను, కానీ నేనైతే చాలా టైం వేస్ట్ చేశాను. నేను పడుకునేసరికి 4 అయిపోయింది. చూపిస్తాను చూడండి. ఇంకా నేనైతే ఇన్స్టాగ్రామ్లోని తర్వాత యూట్యూబ్లోని ఎన్ని ముగ్గులు చూసానో కానీ నాకు ఏది పెట్టడం రాలేదు. ఇంకా నాకు వచ్చినట్టుగా ఏదో వేసాను. మీకు అది అదే నేను వేయాలనుకున్న ముగ్గును కూడా మీకు చూపిస్తాను చూడండి, ఫోటో యాడ్ చేస్తాను.
కానీ అస్సలు రాలేదు. చాలా ట్రై చేశాను. ఇంక మధ్యలో కొంచెం కలర్స్ వేసిన తర్వాత వదిలేసాను అనమాట. ఇంక మళ్ళీ మార్నింగ్ చూద్దాంలే అని ఇంకా అప్పటికే మా డాడీ తిట్టేస్తున్నారు పడుకో పడుకో అని చెప్పి. కానీ ఇంకా మనకు కూడా ఇవన్నీ అయ్యే పనులు కావని చెప్పి వదిలేసాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కలర్స్ కూడా వేసేసాను. అనుకుంటున్న ముగ్గు మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఫోటోని. ఎక్కడో చూసాను దాన్ని యూట్యూబ్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. మొత్తానికి స్క్రీన్ షాట్ అయితే తీసాననమాట. ఇంకా అది అసలు ఎన్నిసార్లు నేర్చుకున్నానో ఆ రోజు నైట్ కలర్స్ కొన్నప్పటి నుండి. కానీ నాకు అస్సలు రాలేదనమాట. చాలా కష్టపడ్డాను. ఇంకా దానికి చూసారా కలర్స్ వేసాను. అసలు భలే నవ్వొచ్చింది మా అమ్మ ముగ్గు దగ్గర నా ముగ్గుని చూస్తుంటే. చాలా చిరాగ్గా ఉంది ముగ్గైతే. నాకైతే అస్సలు రాదు. మీలో కూడా ఎవరికైనా ముగ్గులు పెట్టడం రాకపోతే కమెంట్ చేసేయండి అక్క నేను కూడా మీలాగే అని చెప్పి. ఇంకా తర్వాత అయితే ఇంకా గేట్లు అవి వేసేసి లోపలికైతే వచ్చేస్తున్నాను అనమాట. ఇంకా నేనే లాస్ట్. ఇంకా తర్వాత అయితే హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నాను. ఫుల్గా కలర్స్ అనేవి ఉండిపోయినాయి అనమాట చేతికి. ఇంకా కలర్స్ అవి పోవడానికి ఇంకా నేనైతే హ్యాండ్ వాష్ కూడా చేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా చాలా ఆకలేసేసింది నాకు. ఆల్మోస్ట్ 2 or 3 అయిపోతుంది. 3 అయిపోతుంది నేను లోపలికి వచ్చేసరికి. ఇంకా ఎప్పటి నుండి స్టార్ట్ చేసాం 12:30 నుండి స్టార్ట్ చేసినట్టున్నాను నేను ముగ్గు వేయడం. ఆ ముగ్గు వేసేసరికి 3 అయిపోయిందనమాట. ఇంకా లోపలికి వచ్చి ఇంకా ఫుల్గా హ్యాండ్ వాష్ అయితే చేసేసుకున్నాను. ఇంకా నాకైతే చాలా ఆకలేసేసింది. ఇంకా ఆకలేసేస్తే ఇంకా నైట్ తెచ్చిన బిర్యానీ ఫ్రిడ్జ్లో పెట్టాను. అదే తీసుకొని తినేసాను అనమాట మళ్ళీ. అసలు ఆ రోజు నైట్ అయితే నాకు చాలా చాలా ఆకలేసేసింది. మీలో ఎవరైనా 3 AM ఎవరైనా తిన్నారా ఇలా బిర్యానీ నాలాగా? నేనైతే 3కి తింటున్నాను. అది కూడా బిర్యానీ నైట్ తెచ్చింది ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా ఫుల్గా తినేసాను. అసలు నా ఫేస్ చూడండి ఎలా ఉందో. ఇంకా మా అమ్మ అడుగుతుంది ఏం చేస్తున్నావు ఈ టైంలో అంటే తింటున్నాను అని చెప్పాను. ఇంకా తినేసి ఇంకా లైట్లన్నీ ఆఫ్ చేసేసి ఇంకా పడుకుందామని చెప్పి ఇంక నేనైతే పడుకోవడానికి రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి నేను పడుకునేసరికి కరెక్ట్గా 3:15 అయింది. 3:15కి పడుకున్నానా. మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు లేచాను అనుకుంటున్నారు? మార్నింగ్ అయితే నేను లేచేసరికి మళ్ళీ అందరూ లేచేశారు ఇంట్లోని. నేను ఒక్కదాన్ని లేవలేదనమాట. నేను లేచేసరికి 6:30, 7 అయినట్టుంది. చూస్తున్నారా నా పొటాటో ఫేస్ ఎలా ఉందో? చూసి నవ్వుకోకండి. ఇంకా మార్నింగే అస్సలు నిద్ర లేవలేకపోయాను. ఇంకా నిద్ర వచ్చేస్తుందనమాట. మా అమ్మేమో లెగు రెడీ అవ్వు చర్చ్‌కి అని చెప్పి తిడుతుంది. ఇంకా అప్పటికి మా అమ్మ అయితే వదిలేసి వెళ్ళిపోయిందనమాట. చర్చికి త్వరగా రా అని చెప్పి. ఇంకా అలా కష్టంగా నన్ను లేచానమాట. ఇంకా రోజు మార్నింగే అంటే నైట్ పడుకునేసరికి లేట్ అయింది కదా. ఇంకా మార్నింగ్ లేచేసరికి చాలా బద్ధకంగా అనిపించింది అనమాట. లేవాలా వద్దా అని అలా చాలాసేపు కూర్చొని ఆలోచించుకున్నాను. ఇంకా బయటకు వచ్చి నా ముగ్గు గుర్తొచ్చింది. ఇంకా బయటకు వచ్చి అయితే నా ముగ్గు చూస్తున్నాను అనమాట. చాలా కామెడీగా అనిపించింది నా ముగ్గు చూసుకుంటుంటే. అసలు మా అమ్మ వేసిన ముగ్గుకి కలర్స్ వేసి ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది. చూసారా మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని రాశాను. అసలు భలే ఉంటుంది నా ముగ్గు చూస్తుంటే. ఫోటో తీసుకున్నాను ఆ ముగ్గుని. అసలు ఇంక తర్వాత అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ చర్చ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా చర్చ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా మరదల వాళ్ళు కూడా చర్చ్కి వచ్చారనమాట. ఇంకా చర్చ్కి వచ్చి ఇంకా మా ఇంటికి వద్దాము అని చెప్పి ఆ రోజు మా ఇంటికి వచ్చారు. ఇంకా ఆ రోజు నైట్ అయితే మా ఇంటి దగ్గర ప్రేయర్ ఉందన్నమాట. ఇంకా ప్రేయర్ ఉంటే ఇంకా స్వీట్స్ అవి తీసుకుందాము, మిక్చర్ అది తీసుకుందాము అని చెప్పి ఇలా నేను మా డాడీ అయితే తీసుకోవడానికి వచ్చాము. ఇంకా ఇక్కడ స్వీట్స్ అవి ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము బేకరీకి అయితే వెళ్ళామన్నమాట కొన్ని కేక్స్ అవి తీసుకోవడానికి. ఇంకా అక్కడ కూడా బేకరీలో కూడా కొన్ని తీసుకోవాల్సినవి తీసేసుకుని ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్యాకింగ్ చేయాల్సినవి ఉంటే ఇంకా అవి కూడా ప్యాకింగ్కి అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఇంకా తీసుకున్నవన్నీ అలా నార్మల్గా వేసేసి ఇంకా ప్యాకింగ్కి ఒకళ్ళు, తర్వాత అయితే అవి ముడేయడానికి ఒకళ్ళు, అవి వేయడానికి ఒకళ్ళు, అలాగైతే మేము ఇంకా ప్యాకింగ్ కూడా లాస్ట్కి కంప్లీట్ చేసేసాము. తర్వాత అయితే ఇంకా మా చిన్న బాబుతో అయితే ఒక 1/2 అవర్ అలా పడుకున్నాను. ఇంకా అలా పడుకొని కొంచెంసేపు ఆడుకునేసరికి ఇంకా ప్రేయర్ టైం అయితే అయిపోయింది. ఇంకా ప్రేయర్ టైం అయిపోయిన తర్వాత ప్రేయర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కొంతసేపు అలా ప్రేయర్ జరిగింది. తర్వాత అయితే ఇంకా 9కి అయితే ఇంకా ప్రేయర్ మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీకి కూడా కొంచెం ప్రేయర్ చేశారు పాస్టర్ గారు. ఇంకా ఫ్యామిలీ ప్రేయర్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలా కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా అందరం పడుకుండిపోయారు.
అంతే ఈ వీడియో. ఇంకా ఎవరికైనా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కావాలి, డైలీ వ్లాగ్స్ కావాలంటే కమెంట్ చేసేయండి. మా వాడు చూస్తున్నారా ఎలా చూస్తున్నాడో అసలు. ఇంకా వాడైతే అసలు ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఆ రోజు మొత్తం ఆడుతూనే ఉన్నాడనమాట. బాగుంది. ఇంకా లాస్ట్ ప్రేయర్ అయితే చేస్తున్నారనమాట. అంతే వీడియో. బాయ్.